నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు మొంతా తుఫాన్ ప్రభావంపై మంగళవారం రాత్రి జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నుండి పరిస్థితిని సమీక్షించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం వీరవాసరంలో పునరావాస కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే అంజిబాబు పెదమీరంలో సాంప్రదాయబద్దంగా ప్రారంభమైన 108 కుండముల జ్ఞాన గాయత్రి మహాయజ్ఞం లోకశాంతి కోసమే యజ్ఞయాగాలు డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు దొంగపిండి కొత్తపూసలమర్రు గ్రామాల్లో తుఫాను పునరావాస కేంద్రాలను సందర్శించి బాధితులను పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నాయకులు బాధితులకు దుప్పట్లు పంపిణీ తీవ్ర తుఫాన్ మొంతా కాకినాడ మచిలీపట్నం మధ్య అంతర్వేది పాలెం వద్ద తీరాన్ని తాకిన నేపథ్యంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిని కేంద్ర రాష్ట మంత్రులు నిరంతరం భీమవరం కలెక్టరేట్లో ఉండి పర్యవేక్షించారు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్లు మంగళవారం రాత్రి జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూంలో జిల్లా కలెక్టర్ నాగరాణి జిల్లా అధికారులతో కలిసి తుఫాన్ ప్రభావం సహాయక చర్యలు పునరుద్దరణ పనులపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించారు తుఫాను పూర్తిగా తీరం దాటే వరకు ఇద్దరు మంత్రులు కలెక్టరేట్లోనే ఉండి తక్షణ సహాయక చర్యలు అందించేందుకు ఏర్పాట్లను పర్యవేక్షించారు ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత శిబిరాలకు తరలించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న రోడ్లు విద్యుత్ సరఫరా తాగునీటి వ్యవస్థలను యుద్ద ప్రాతిపదికన పునరుద్దరించడానికి ప్రణాళికలు సిద్దం చేయాలని ఆదేశించారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేసి ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టడానికి సిద్దంగా ఉంచారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ప్రజలు భయాందోళన చెందకుండా ప్రభుత్వ యంత్రాంగం ఇచ్చే సూచనలు పాటించాలని అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొని ప్రజలకు పూర్తి అండగా ఉంటాయని హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఏపీ ఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు జిల్లా ఎస్పీ అద్నన్ నయీం అస్మి తదితరులు ఉన్నారు మొంతా తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని భీమవరం ఎమ్మెల్యే రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు అన్నారు వీరవాసరంలోని ఎంఆర్కే జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని బుధవారం ఎమ్మెల్యే అంజిబాబు సందర్శించారు సుమారు 100 మందికి పైగా ఉన్న బాధితులతో మాట్లాడి భరోసా అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ మొంతా తుఫాను తీవ్రతతో రైతులు ఎంతో నష్టపోయారని పంటలు మునిగిపోయాయని శివారు ప్రాంతాల్లో రోడ్లు కూడా పూర్తిగా పాడైపోయాయని అన్నారు తుఫాను ప్రభావాన్ని పగడ్బందీ ప్రణాళికలతో ప్రాణ ఆస్తి నష్టాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం పూర్తి చేస్తుందని అధికారులు సిబ్బంది అందరినీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుందన్నారు ప్రభుత్వం ముంపు ప్రాంతాలను గుర్తించి ముందస్తు నష్ట నివారణ చర్యలు చేపడుతోందని రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు ప్రజలు అవసరం ఉంటేనే బయటకు రావాలని సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అత్యవసర పరిస్థితుల్లో అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్దంగా ఉందన్నారు తుఫాను ప్రభావంతో వీరవాసరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులకు దాతల సహకారంతో ఏర్పాటు చేసిన పౌష్టికాహారాన్ని ఎమ్మెల్యే అంజిబాబు అందించారు కార్యక్రమంలో టీడీపీ రాష్ట కార్యదర్శి కొళ నాగేశ్వరరావు ఏఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్ రాష్ట కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు జనసేన నాయకులు ఒబిలిశెట్టి రామకృష్ణ ఎరంశెట్టి శివకృష్ణ ఎంపీపీ వీరవల్లి దుర్గా భవానీ ఎంపీటీసీలు సర్పంచ్లు గ్రామస్తులు కార్పొరేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
తుఫాను బాధితుల కోసం వీరవాసరం హై స్కూల్లో శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో సుమారుగా 200 మందిని తీసుకురావడం జరిగింది. రెవెన్యూ వారు అన్ని డిపార్ట్మెంట్ల వారి సహకారంతో వీరిని తీసుకొచ్చి ఇక్కడ పునరావాసం కల్పించి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి వారికి భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది. భోజనం అనేది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, కానీ ఇక్కడ తులసి రాంబాబు గారు వారి సౌజన్యంతో వీరందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. వీరందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసి 2 పూటల భోజనం పెట్టి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 20 మంది గర్భిణీ స్త్రీలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు, వారికి కూడా భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులకి తీవ్రమైన నష్టం ఏర్పడింది. ఈ తుఫాను వల్ల రైతులకి తీవ్ర నష్టం ఏర్పడింది. కొన్ని చోట్ల చేలు మునిగిపోయినాయి, కొన్ని చోట్ల చేలు పడిపోయినాయి. మునిగిపోయిన చేలు ఆ నీరు బయటకు వస్తేనే కానీ దాని పరిస్థితి ఏంటో తెలియదు. అలాగే చేలు పడిపోయిన పరిస్థితి చేలు వలన దిగుబడి దెబ్బతినే పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ కూడా ఏదేమైనా కూడా తుఫాను తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. దీని మీద ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రైతులకు మేలు చేయాలి, రైతులకి హెల్ప్ చేయవలసిన ఆవశ్యకత కూడా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుని ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యంగా రోడ్లన్నీ కూడా బాగా పాడైపోయినాయి. ఈ అధిక వర్షాల వలన ఈ రోడ్లను కూడా వేయవలసిన ఆవశ్యకత ఉంది. ఈ అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఈ అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. లోకశాంతి కోసమే యజ్ఞయాగాలని, యజ్ఞయాగాలు దైవ చింతనతో చేసే ఒక పవిత్ర కార్యమని ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురాం కృష్ణంరాజు అన్నారు. పెదమీరంలో 5 రోజుల పాటు జరిగే 108 కుండముల జ్ఞాన గాయత్రి మహాయజ్ఞాన్ని బుధవారం డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు ప్రారంభించారు. ముందుగా గాయత్రి పరివార ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రఘురాం కృష్ణంరాజు మాట్లాడుతూ దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని, గాయత్రి యజ్ఞంలు సర్వ సుఖశాంతులకు మూలమని, ఆధ్యాత్మిక చైతన్యమే ప్రపంచ శాంతి అని అన్నారు. ఇటువంటి యజ్ఞాల వల్ల ప్రకృతి వైపరీత్యాలు తొలగి మానవులు సుఖ సంతోషాలతో ఉంటారని, 5 రోజుల పాటు మన ప్రాంతంలో ఇటువంటి గాయత్రి జ్ఞాన మహాయజ్ఞాన్ని నిర్వహించడం శుభపరిణామన్నారు. యజ్ఞ నిర్వాహకులు ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ వేగేశ్న రమేష్ వర్మ మాట్లాడుతూ 5 రోజుల పాటు జరిగే 108 కుండముల జ్ఞాన గాయత్రి మహాయజ్ఞంలో భక్తులు పాల్గొనాలని కోరారు. కమిటీ సభ్యులు చెరుకోడ రంగసాయి, శివరాం పాటిదర్, బలరాం యాదవ్, విక్రమ్ శాంత్, శివాజీ, నడింపల్లి బంగారాజు మాట్లాడుతూ సర్వమానవ సౌభ్రాతృత్వం, ఆధ్యాత్మిక చైతన్యం ప్రజల్లో కలిగించాలని ఇటువంటి యాగాలను నిర్వహిస్తున్నామని అన్నారు. వేగేశ్న రంగరాజు, గోకరాజు విశ్వనాథరాజు, కొత్తపల్లి నాగరాజు, కొత్తపల్లి అప్పలరాజు భక్తులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కలశాలు తీసుకెళ్తాం. గురుదేవులు పండిత శ్రీరామ్ శర్మాచార్య ఆయన సాధన అది जय गायत्री माता की जय गायत्री माता की सर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् जय गायत्री माता की जय ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं ప్రసాద్ మూర్తిరాజు గారు ప్లస్ మా బావగారు ఎక్కడ పెట్టాలని తిరిగితే నాగరాజు గారి రూపంలో ఎదురుగుండా వచ్చి, అంటే ఆయన 84 సంవత్సరాలండి. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరిలోని యాక్టివ్గా, ఇంకా చెప్పాలంటే ఆయన వాళ్ళ అబ్బాయి సుబ్బరాజు గారి కంటే యాక్టివ్గా, అంటే మా అందరినీ అంటే మేము ఈరోజు రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అంటే లేదు ఈరోజే మొదలు పెడదామని ఆయన సంకల్పం తీసుకుని ఈరోజు మనందరూ ఇక్కడ నుంచుంటానికి కారణం మా గురుదేవుల రూపంలో. నేను రాగానే ప్రతిరోజు ఆయనకి దండం పెట్టుకుంటున్నాను. మా గురుదేవుల రూపంలో ఆయన ఇక్కడ ఉన్నారు. మీరు మరొకసారి మీకు ధన్యవాదాలు. గాయత్రి మహాయజ్ఞంలో భూమి పూజ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మేము తలపెట్టిన ఈ యజ్ఞానికి మరి ప్రకృతి వైపరీత్యం తాండవిస్తోంది. ఇవాళ ఈ భూమి పూజ అనుకున్న సందర్భంలో ప్రశాంతంగా ఉంది ఈ ప్రాంతం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి నిజంగా చెప్పాలంటే తుఫాను వెళ్ళిపోయిందని చెప్పచ్చు. అటువంటి గాయత్రి మహత్యంలో ఇక్కడ విశ్వనాథ గారి ప్రాంతంలో మన సహకరిస్తూ మరి యజ్ఞానికి ఎక్కడి నుంచో పరివారం అంతా వచ్చి మరి రాష్ట్రంలో అన్ని మూలల నుంచి వచ్చి సేవలు అందిస్తున్నారు. మనం దీంతో పునీతం అవ్వాలి. ఈ యజ్ఞంతో మొత్తం ప్రపంచమంతా శాంతిగా ఉండాలని, మరి తుఫాను బాధితుల్లో చిక్కున్న అందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటూ
గాయత్రి పరివార్ 100 సంవత్సరాల సందర్భంగా ఏర్పాటు చేసిన గాయత్రి మహాయజ్ఞం కార్యక్రమంలో ఈరోజు భీమవరంలో మన పెదమేరం గ్రామంలో ఉన్నటువంటి గోకరాజు గంగరాజు గారి సైట్లో ఏర్పాటు చేసినటువంటి గాయత్రి మహాయజ్ఞం కార్యక్రమానికి ఈరోజు భూమి పూజ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ భూమి పూజ కార్యక్రమంలో గాయత్రి పరివార్ సభ్యులు అలాగే హిందూ బంధువులంతా అలాగే కుల మతాలకు అతీతంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొవాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. తుఫాను బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చినిమిల్లి వెంకటరాయుడు పార్టీ సీనియర్ నాయకులు ఏఎస్ రాజు కామన్ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. భీమవరం రూరల్ మండలం కొత్తపూసలమర్రు దొంగపిండి గ్రామాల్లో తుఫాన్ పునరావాస కేంద్రాలకు వెళ్లి గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తొలుత కొత్తపూసలమర్రు గ్రామానికి వెళ్లి అక్కడ ఉన్న ఆర్డీఓను తహసీల్దార్ను కలిసి గ్రామంలో ఉన్న సమస్యలను తెలియజేశారు. ముంపుకు గురైన కొన్ని ఇళ్ల వద్దకు పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లి పరిశీలించారు. అనంతరం తుఫాన్ పునరావాస కేంద్రానికి వెళ్లి ఏర్పాట్లు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తుఫాను బాధితులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం కొత్తపూసలమర్రు నుంచి దొంగపిండి గ్రామానికి వెళ్లి అక్కడ ఉన్న తుఫాను పునరావాస కేంద్రం వద్దకు వెళ్లి బాధితులతో మాట్లాడి దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో నీట మునిగిన జడ్పీ హైస్కూల్ ను పరిశీలించారు. గ్రామస్తులను కలుసుకుని గ్రామ సమస్యల కోసం ఆరా తీశారు. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ రూరల్ మండల అధ్యక్షుడు జల్లా కొండయ్య, పట్టణాధ్యక్షులు గాదిరాజు రామరాజు, భీమవరం మండలం వైస్ ఎంపీపీ తిరుమాని భవానీ ధనుంజయ, వైసీపీ నాయకులు గంటా రాహుల్, చిగురుపాటి సందీప్, బేతాళ సంతోష్, కొప్పాడ మురళి, పెనుమాల నరసింహస్వామి, తిరుమాని తులసి తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున వచ్చినటువంటి మంతా తుఫాను కారణంగా భీమవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయి ప్రతి గ్రామంలో కూడా నీటితో నిండిపోవడం వల్ల ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలించడం జరిగింది. వారికి వైద్య సదుపాయాలు అవి కూడా అధికారులు చూడటం కూడా జరుగుతుంది. కాకపోతే ముఖ్యంగా ఏంటంటే బొండాడ డ్రైన్ నుండి ఆకువేడు ఉప్పుడేరికి లింకప్ ఉండేటువంటి బందసేడు ఆక్యుపేషన్కి గురవుతున్న కారణంగా గతం నుంచి కూడా గత 4-3 సంవత్సరాల నుంచి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక మాదిరి వర్షానికి కూడా ఈ లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతూ ఉన్నాయి. మరి పంట కాలువలు అలాగే ఆర్ఎంబీ రోడ్డు మళ్ళీ డ్రైన్లు 3 కూడా ఏకమైపోయాయి. ఇది చిన్నపాటి వర్షానికి మునిగిపోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు మాతో పాటు ఆర్డీఓ గారు కూడా రావడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా ఆర్డీఓ గారికి చెప్పడం కూడా జరిగింది. తక్షణమే ఏదైతే బంద్ చేయడం ఉందో దాంట్లో ఉన్నటువంటి ఆక్రమణలన్నీ తొలగించి ఆ బందసేడిని పూర్వం ఎలా ఉందో అదే మాదిరిగా దాన్ని శుభ్రంగా దాన్ని తవ్వించినట్లయితే పూడికి తీసినట్లయితే ముందు ఒక మాదిరి వర్షానికి కూడా మొలగకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అధికారులందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఆర్డీ వారు కూడా దీన్ని తక్షణమే చూస్తానని చెప్పడం కూడా జరిగింది. కనుక మళ్ళీ దీన్ని ప్రజల తరఫున మేము మళ్ళీ ఇంకొకసారి ఆర్డీ వారికి చెప్పి ఈ బందచేయుడిని అనేటువంటి ఆక్రమణను కూడా తొలగించడానికి మా వంతు కూడా మేము ప్రయత్నం చేస్తామని, అలాగే ఈ పునరావాస కేంద్రంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ 2-3 రోజులు కూడా వారికి సౌకర్యాన్ని చేయడానికి అధికారులతో పాటు మేము కూడా అందుబాటులో ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపడతాం. 2 రోజులుగా మన రాష్ట్రంలో ఏర్పడినటువంటి ముంతాన్ తుఫాన్ యొక్క విపరీత వైపరీత్యం వల్ల మా నియోజకవర్గం అయినటువంటి భీమవరంలో లోతట్టు ప్రాంతాలైనటువంటి దొంగపిండి, కొత్తపూసలమర్రు,
అలాగే అనేక లోతట్టు గ్రామాలు జలమయమైనాయి. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ ఈరోజు ఇంకా డీవాటర్ కార్యక్రమాలు మొదలు పెట్టడం లేకపోవడం వల్ల ప్రజెంట్ మేము కొత్త పూసలమూరు విలేజ్లో ఉన్నాం. ఒక 40 ఇళ్ళు చాలా దయానీయ స్థితిలో ఉన్నాయి. వాళ్ళు షెల్టర్ ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ పరిస్థితులు చూసేటప్పటికి అంతంత మాత్రంగానే ఉన్నాయి. వెంటనే స్పందించి వారికి మెరుగైన సదుపాయాలు, ఎందుకంటే మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు మా నాయకుడితో వచ్చినప్పటికీ ఆయనకి తగినంత సాయం చేసి మేము భరోసాగా ఉంటామని చెప్పి మాట చెప్పినప్పటికీ కానీ ప్రస్తుతం ఉన్న అధికారులు వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఈ లోతట్టు ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి వైఎస్ఆర్ కుటుంబం వైఎస్ఆర్ పార్టీ తరఫున నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి నిన్నటి రోజున మెంతా తుఫాను కారణంగా భీమవరం నియోజకవర్గంలోని తీర ప్రాంతాలైనటువంటి కొత్త పూసలమూరు, దొంగపిండి ఇత్యాది గ్రామాలన్నీ కూడా తీవ్రంగా మరి నీరు చేరి ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి. మరి అక్కడ వాళ్ళందరినీ కూడా ఎఫెక్టెడ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పునరావాసంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి స్కూల్స్కి తరలించడం జరిగింది. మరి వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజున వాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. మరి మా వైఎస్ఆర్ పార్టీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వెంకటరాయుడు గారి ఆధ్వర్యంలో వాళ్ళందరినీ కలవడం, వాళ్ళకి వాళ్ళ యొక్క ఏ రకంగా ఏర్పాట్లు అందుతున్నాయి అనేటువంటి విషయాల మీద వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి భరోసా కల్పించడం జరిగింది, అలాగే వాళ్ళకి ధైర్యం కల్పించడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళకి ఈ రోజున దుప్పట్ల పంపిణీ కూడా కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే అదే సందర్భంలో మరి ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు కూడా మేము వెళ్ళినటువంటి టైంకే మరి ఇక్కడికి రావడం వలన వారికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటి కూడా వారికి తెలియజెప్పడం జరిగింది. తక్షణమే పునరావాసంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సరైనటువంటి రీతిలో వాళ్ళకి సక్రమంగా అన్నీ అందే విధంగా, అలాగే పూర్తిగా జలం నీరు వెళ్ళిన తర్వాత మాత్రమే వాళ్ళని ఈ ఇంటికి పంపాలనేటువంటి విషయాల మీద వాళ్ళతో కూడా చర్చించడం జరిగింది. ఖచ్చితంగా మరి ప్రభుత్వం సావకాశంగా ఆ కార్యక్రమాల్లో మరి ప్రభుత్వ అధికారులందరూ కూడా పాల్గొని వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆటంకం రాకుండా చూడాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళకి విన్నవిస్తా ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.